మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ఆసక్తిగా మారింది. శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో ఈ భేటీ జరిగింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో సమావేశమయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితి, ఎస్ఐఆర్ లాంటి కీలక అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీల పురోగతి, బడ్జెట్ ప్రతిపాదనలను ఖర్గేకు రేవంత్ వివరించారనే సమాచారం. రాష్ట్రంలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడం, నేతల మధ్య సమన్వయాన్ని మరింత పంపడంపై చర్చించారని తెలుస్తోంది. ఇక కేబినెట్ విస్తరణ, కొందరు మంత్రుల మార్పు, శాఖల మార్పు అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం. జూన్ 2వ వారంలో కేబినెట్ విస్తరణ చేపడతారని ప్రచారం జరుగుతోంది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్ లైన్లో. స్వామి, సీఎం రేవంత్ రెడ్డిని అండ్ మల్లికార్జున ఖర్గేతో అయితే భేటీ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి మల్లికార్జున ఖర్గే అక్కడి నుంచి తన స్వస్థలం గుల్బర్గా వెళ్లడం కోసం అక్కడ వెయిట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక నోవాటెల్ హోటల్లో వెయిట్ చేస్తున్నటువంటి మల్లికార్జున ఖర్గేని సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అరక వేణుగోపాల్ అందరూ కూడా హాజరయ్యారని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా రేపు వైపు కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలుదీరుల నేపథ్యంలో ఢిల్లీ నుంచి కర్ణాటకకు వెళ్లే సందర్భంగా మల్లికార్జున ఖర్గే ప్రతిసారి కూడా హైదరాబాద్ చేరుకొని ఇక్కడ నుంచి గుల్బర్గా వెళ్తుంటారు. ఆ సందర్భంగా పార్టీ నేతలు కూడా ఆయనను మర్యాదపూర్వకంగా కలుస్తుంటారు. అందులో భాగంగా ఇటీవల నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుని హోదాలో ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేను ఒకవైపు పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలను ఆయన వివరించడం కోసం పాటు అక్కడ మర్యాదపూర్వకంగా కలిసి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పిసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఇటీవల కాలంలో పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎస్ఐఆర్ పై తీసుకుంటున్నటువంటి చర్యలు, ఇవి అనేక రకాల ఇష్యూస్ ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. పార్టీ అధిష్టానం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో వాటిని తూచా తప్పకుండా పాటించడంతో పాటు క్షేత్రస్థాయి కార్యక్రమాన్ని వివిధగా నిర్వహించాలని చెప్పేసి భావిస్తారు. మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు కొత్త కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు 2వ విడతకు శ్రీకారం చుడుతున్నారు. మరికొన్ని కార్యక్రమాలకు వైపు మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గేకు పలు వివరాలు వాళ్ళు వివరించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు చాలా మంది ఆశావాహులు కూడా ఇప్పటికే మరోవైపు రాష్ట్రంలో కర్ణాటక ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తెలంగాణ పైన ఏఐసీసీ దృష్టి పెడుతుందని చెప్పేసి కూడా అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో ఒకవైపు ఆ పదవులు ఆశిస్తున్న వారంతా కూడా ఏఐసీసీ పెద్దల మన్నల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఒకవైపు ఇటు చాలా మంది నేతలంతా కూడా ఢిల్లీ వెళ్లి పైరవ్ చేస్తారు మంత్రివర్గంలో స్థానం కోసం. దాంతో భాగంగా ఇటు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా పార్టీ పెద్దలకు దృష్టి తీసుకెళ్లడం కోసమే ఇటు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మల్లికార్జున ఖర్గేతో సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉన్నది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.